ఈరోజు సీతక్క మంత్రి గారి మీద తెలంగాణ రాష్ట్ర సమితికి చెందినటువంటి నాయకులు అసత్య ప్రచారాలు చేసి అవినీతి ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. మీరే గురువింద గింజ లాంటి వాళ్ళు, మీ కిందనే చాలా అవినీతి ఉన్నాయి. ఒకవైపు కాళేశ్వరం కావచ్చు, ఏ పథకం చూసినా అందులో అవినీతి కోణాలు కనిపిస్తా ఉన్నాయి. సీతక్క అంటే అడవిలో పుట్టి అడవిలో పెరిగి పేద ప్రజల కోసం కొట్లాడి వాళ్ళ ఒక మంత్రివర్గంలోకి వచ్చినటువంటి ఒక నాయకురాలు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి చూసినా ఒక అభిమాన నాయకురాలు ఎవరంటే ఒక సీతక్క అని చెప్తారు. ఇవాళ మహిళలందరూ కూడా చూస్తూ ఉన్నాం, వాళ్ళందరూ కూడా అభిమాన నాయకురాలు ఎవరికంటే సీతక్క అని మాట్లాడతారు. అలాంటి సీతక్క మీద ఏదో సమాజంలో మార్పు తీసుకురావాలి, మంచి చేయాలని చెప్పేసి నాకు ఆలోచన చేస్తూ ఉంటే వాళ్ళ లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మేము కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. సత్యవతి రాథోడ్ గారు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. సత్యవతి రాథోడ్ గారి పరిపాలన మీద మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మరి సీతక్క గారి మీద మాకు నమ్మకం ఉంది. సీతక్క గారి మీద కూడా మేము శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అనేక రకాలుగా మీరు పొద్దున్నేస్తే ఇవాళ అంగన్వాడీల విషయంలో మీరు ఎన్ని అవినీతి చేసిందో మాకు తెలియదా? వాళ్ళ కాళేశ్వరంలో ప్రభుత్వం ఏం అవినీతి చేసిందో తెలియదా? అసలు మీ ఇంటి ఆడబిడ్డనే కదా, మీ ఇంటి ఆడబిడ్డ కవితమ్మనే రోజు మాట్లాడుతూ ఉంది అవినీతి మీద. రోజు అవినీతి మీద మాట్లాడుతూ ఉన్నది. ఆ విషయాన్ని మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే కానీ సమాధానం చెప్పండి. అంతేగాని సీతక్క మీద లేనిపోయి ఆరోపణలు చేయొద్దని చెప్పి కూడా టీఆర్ఎస్ పార్టీ మనకు తెలియజేస్తా ఉన్నాం.